భారతదేశంలో ఎన్ఆర్సి నిశ్శబ్దంగా అమలవుతోంది. సిఏఏ నిశ్శబ్దంగా అమలవుతోంది. బీహార్లో ఒక మహిళకి, హిందూ మహిళ 40 ఏళ్ల క్రితం వచ్చిన ఆమెకి పౌరసత్వం ఇచ్చింది చూసాం. అట్లాగే బంగ్లాదేశ్ నుండి ఈ దేశంలోకి వచ్చినటువంటి వాళ్ళని అవతలకి పంపించేసేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అందులో ఐడెంటిఫై చేస్తున్నారు. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎన్నేళ్ల క్రితం వచ్చారు, బంగ్లాదేశ్ నుండి ఇక్కడికి ఏ ప్రాతిపదికన వచ్చారు, ఎలా వచ్చారు, వాళ్ళకి ఇక్కడ ఐడెంటిటీ ఎట్లా వచ్చింది, ఇవన్నిటిని ఆరాలు తీస్తున్నారు. ఓ పక్కన దర్యాప్తులో భాగంగా బయటపడ్డటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ చూస్తున్నారు. టోటల్గా ఒక్క లాస్ట్ మంత్ వివిధ ప్రాంతాల్లో, ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నది 16,513 మంది అక్రమంగా బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళని గుర్తించారు. ఎస్పెషల్లీ ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి ప్రాంతాలలో దొరికినటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి డిపోర్టేషన్ రాబోయే వారాల్లో వెనక్కి, అంటే వాళ్ళ దేశానికి తిప్పి పంపించబోతున్నారు.